హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఓరియో బిస్కెట్తో ఐస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఓరియో బిస్కెట్స్ని చిన్న ముక్కలుగా చేసుకొని గ్లాసెస్లో వేసుకోండి, లేదా ఐస్ తయారు చేసే మౌల్డ్స్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు గ్లాసెస్ తీసుకున్నానండి ప్రస్తుతానికి. దాంట్లో మీడియంగా ముక్కలుగా చేసుకొని గ్లాస్లో వేసుకొని పప్పు గుత్తి రివర్స్ చేసి ఆ కర్రతో స్మాష్ చేసుకోండి, లేదా మిక్సీ జార్లో అయినా తీసుకొని మీరు ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మీడియం పౌడర్గా చేసుకొని గ్లాసెస్లో వేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలను ఈ గ్లాసెస్లో వేసుకోండి. దాని తర్వాత ఐస్ స్టిక్స్ ఉంటాయి కదండి, దాన్ని గ్లాస్ మిడిల్లో పెట్టేసి వదిలేసేయండి. ఆ గ్లాసెస్ చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నైట్ పెట్టుకుంటే మార్నింగ్ 9కి అలా తీసేసేయండి. ఒక 8 అవర్స్ అయితే ఉన్నా చాలు. ఇలా తీసుకొని డీమోల్డ్ చేసుకోండి జాగ్రత్తగా. డీమోల్డ్ ఎలా అంటే వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1 మినిట్ అట్లానే పెట్టేసేయండి గ్లాసెస్ని, లేదా మీరు మౌల్డ్స్లో తయారు చేసుకుంటే మౌల్డ్స్ని పెట్టండి. ఒక 1 మినిట్ అలాగే పెట్టిన తర్వాత జాగ్రత్తగా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా డీమోల్డ్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఐస్ ఓరియో బిస్కెట్తో. Thanks for watching this video. Subscribe to my channel for more videos.